హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనం గివ్ అవే గురించి మాట్లాడుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాను అండి. సో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బ్లౌజెస్, ఆ శారీస్ అన్ని నేను గివ్ అవేలో ఇద్దాం అనుకుంటున్నాను. సో గివ్ అవే వచ్చేసి ప్రతి సండే ఉంటుందండి. సో వీక్లీ వన్స్ నేను గివ్ అవే ఇస్తాను. ఇప్పటి వరకు నేను గివ్ అవే అని ఒకేసారి అనౌన్స్ చేశాను అండి శారీస్ వీడియోలో. సో నేను దానికి కూడా నేను గివ్ అవే ఇవ్వలేదు. సో ఈ వీడియోలో మనం లాస్ట్కి ఆ వీడియోకి, ఆ శారీస్ వీడియోకి గివ్ అవే తీద్దామండి. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడాలి అండి. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, లైక్ నెంబర్ కమెంట్ చేయకపోయినా, సో కమెంట్ చేసి లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వాళ్ళు డూప్లికేట్ వ్యూవర్ లాగా అవుతారండి. సో అందుకే మీరు చూసుకోండి. మీకు తెలియని విషయం ఏంటంటే మనం గివ్ అవే తీసేటప్పుడు ఫిల్టర్స్ ఉంటాయి. దాంట్లో డూప్లికేట్ యూజర్స్ అని టిక్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెళ్ళిపోతారండి. వాళ్ళు కమెంట్ చేసినా, లైక్ చేసినా సో అది కౌంట్లోకి రాదు అన్నమాట. అందుకే మీరు ప్రతి వీడియో చూసినప్పుడు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి లైక్ నెంబర్ కమెంట్ చేయండి. సో కమెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాళ్ళు యాక్టివ్ సబ్స్క్రైబర్లో ఉంటారు, డూప్లికేట్ యూజర్లో ఉండరు. సో అలా మీకు నేను గివ్ అవే తీసినప్పుడు మీ నేమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇక్కడ గివ్ అవేలో నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను అండి, వినండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి, తర్వాత లైక్ చేయాలి, కమెంట్ చేయాలి. మీరు లైక్ చేసి కమెంట్ చేయకపోయినా మనం గివ్ అవే తీసేదే కమెంట్స్ నుండండి. మీరు లైక్ చేసి కూడా వేస్ట్ కదా. సో లైక్ చేసి కమెంట్ చేయండి. సో అలాగే కామెంట్ చేసి లైక్ చేయకపోయినా అది గివ్ అవేలో రాదండి. ఇంకొకటి, నేను గివ్ అవే ఎలా ఇస్తాను అని మీకు డౌట్ ఉండొచ్చు. సో నేను ఇప్పుడైతే పర్సనల్ నెంబర్ ఇవ్వడానికి నేను ఇష్టపడట్లేదండి. సో మనది బిజినెస్ కాదు కదా, బ్లాగ్స్ ఛానల్ కదా. సో నేను బిజినెస్ తీసేసాను కదా. సో నా నెంబర్ కొందరికి పర్సనల్గా తెలిసి ఉండొచ్చు. ఓకే, పర్లేదు అండి. వాళ్ళ నెంబర్ని మీరు మిస్యూజ్ చేయకండి ప్లీజ్. గివ్ అవే విన్నర్ నన్ను ఎలా అప్రోచ్ అవ్వాలి అని మీ డౌట్ ఉండొచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తానండి. నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాలి. సో అది ఎలా అంటే, నేను గివ్ అవేలో అనౌన్స్ చేసిన విన్నర్ ఉంటారు కదా, ఆ విన్నర్ ఆ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మళ్ళీ వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ కూడా ఆ మెయిల్ ఐడికి సెండ్ చేయాలి అండి. సో దానివల్ల నేను వారే అని నేను ఐడెంటిఫై చేసుకుంటాను. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను గివ్ అవేలో విన్నర్ అవ్వలేదండి, కానీ అది స్క్రీన్ షాట్ తీసి నేను ఆ పర్సనల్ మెయిల్ ఐడికి నేను మెసేజ్ చేశాను అనుకోండి, ఆ మెయిల్ ఐడికి నేను మెయిల్ చేశాను అనుకోండి. సో వారే అనుకొని అక్కడ మిస్యూజ్ అవుతుంది. వారికి నేను ఆ ప్రోడక్ట్ పంపించాను అనుకోండి, యాక్చువల్గా వాళ్ళు విన్నర్ కాదు అక్కడ. సో అందుకే మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వారి ఐడి ఉంటది కదా, ఆ ఐడితో విన్నర్ వస్తారు కదా, ఆ విన్నర్ ఐడి, సబ్స్క్రైబర్ ఐడి ఒకటే అయి ఉంటది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్, మళ్ళీ నేను విన్నర్ అనౌన్స్ చేసిన స్క్రీన్ షాట్. ఎందుకంటే అక్కడున్న నేమ్తోనే కదా మనం కామెంట్ చేసేది. సో అలా రెండు సేమ్ నేమ్స్ ఉంటే సో వారే విన్నర్ అని కన్ఫర్మ్ చేసుకుంటాను. సో అప్పుడు నేను గివ్ అవే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇలా డూప్లికేట్స్ అస్సలు జరగవు. అంటే డూప్లికేట్ మెంబర్స్ కి రాంగ్ గా గివ్ అవే వెళ్లే ఛాన్సెస్ ఉండదు అండి. సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. మనం ఒక మెయిల్ ఐడితో, ఒక నేమ్తో యూట్యూబ్లో లాగిన్ అవుతాం కదా. ఇప్పుడు సపోజ్ నా నేమ్ శ్రద్ధ కదా, శ్రద్ధ అని నా నేమ్ నేను వేరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి. సో అక్కడ కూడా నా నేమ్ శ్రద్ధ అనే వస్తుంది. సో నేను ఏదైనా కామెంట్ చేశాను అనుకోండి, అక్కడ కూడా నా నేమ్ శ్రద్ధ అనే వస్తుంది. సో ఇలా రెండు నేమ్స్ సేమ్ గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా గివ్ అవేలో నా నేమ్ వచ్చింది అనుకోండి శ్రద్ధ అనేసి,
సపోజ్ శ్రద్ధ 9992 అని ఉందనుకోండి, సో కామెంట్లో కూడా నేను కామెంట్ చేస్తే అది 9922 వస్తుందండి కామెంట్లో. సో అవి రెండు సేమ్ అవ్వాలి. అందుకే నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ మళ్ళీ గివ్ అవేలో విన్నర్ అయిన స్క్రీన్ షాట్ ఉండాలి. అప్పుడు నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకొని మీకు నేను బ్లౌజ్ డిస్పాచ్ చేస్తానండి. సో ఇంకోటి వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరే పే చేసుకోవాలి అండి. సో నేను సెండ్ చేస్తున్న బ్లౌజెస్ వచ్చేసి అరౌండ్ 499 500కి సేల్ చేస్తున్నారు. సో నేను నా సబ్స్క్రైబర్స్ కి నేను ఇద్దామనే ఉద్దేశంతో నేను ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను. సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే 60 రూపీస్ 70 రూపీస్ అలా ఉంటుందండి. సో షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి. రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్, నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను అండి. నేను బిజినెస్ స్టార్ట్ చేయకముందు వేరే ఛానల్స్ లో నేను చాలా బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ నా పర్సనల్ గా తీసుకున్నానండి. సో వాళ్ళని నేను అప్రోచ్ అయ్యాను, నా దగ్గర ఇలా బ్లౌజెస్ ఉన్నాయి, నేను రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేశాను, మీరు తీసుకోండి, నేను నాకు వచ్చిన రేట్ కన్నా తగ్గించి ఇస్తాను అని అన్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అండి. సో కొందరైతే మాకు అవసరం లేదు అనేసి మెసేజ్ చేశారు. సో కొందరైతే చూసి కూడా చూడనట్టుగా ఉన్నారు. సో అలా జరుగుతుందండి. నేనైతే చాలా బాధ అనిపించింది. నేను వాళ్ళ కస్టమర్స్ నండి, యాక్చువల్ గా వాళ్ళ దగ్గర నేను బ్లౌజెస్ తీసుకున్నాను, ఆ మాత్రం కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సరే ఒకసారి బ్లౌజెస్ సెండ్ చేయండి, పిక్స్ చూస్తాం, చూసిన తర్వాత మాట్లాడతాం అని కూడా అనలేదు వాళ్ళు. సో మెసేజ్ చూసి మరీ రెస్పాండ్ అవ్వలేదు. కొందరైతే అవసరమే లేదు అని మెసేజ్ చేశారు. నాకైతే చాలా బాధ అనిపించింది అండి. సో తర్వాత నేను మా ఆయనతో ఇలా డిస్కస్ చేశాను, ఇలా జరిగింది, ఏం చేయాలి అని. సో మా ఆయన అన్నారు కదా, సరే నువ్వు వ్లాగ్స్ ఛానల్ చేస్తున్నావు కదా, వారికి వీక్లీ వన్స్ ఒక గివ్ అవే ఇచ్చేసే, వారు నీ సబ్స్క్రైబర్స్, నిన్ను సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి మా ఆయన ఐడియా ఇలా గివ్ అవే ఇవ్వడం. సో నేనైతే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి నా ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది, నా కస్టమర్స్ కి నేను గివ్ అవే ఇస్తాను, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంతకన్నా ఎక్కువ ఏముందండి. సో గివ్ అవే అనౌన్స్ చేసుకుందామండి. గివ్ అవే విన్నర్ నన్ను ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా నేను మీతో చెప్పాను. సో మెయిల్ ఐడికి స్క్రీన్ షాట్ సెండ్ చేయాలి అని చెప్పాను. నా మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, చూడండి. ఇది నేను శారీస్ వీడియోలో మీకు ఇస్తానన్న గివ్ అవే కదా అండి, ఇదే కదా నేను ఇస్తానండి. సో ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇలా మా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి, ఇలా ఓవరాల్ గా హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది, ఇలా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఉంటాయి. సో ఇదే బ్లౌజ్ నేను ఇస్తానని ఆ రోజు చెప్పాను. సో చెప్పిన మాట తప్పకుండా మనం ఈ రోజు గివ్ అవే తీద్దాం. సో ఎవరికి వస్తుంది ఏంటి ఫస్ట్ గివ్ అవేలో నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను, చూద్దాం ఎవరికి వస్తుందో. సో వారైతే కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసి నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సో గివ్ అవే తీసేద్దామండి. నేను ప్రీవియస్లో చెప్పిన శారీస్ వీడియోకి గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా, శారీస్ వీడియోకి గివ్ అవే తీస్తున్నానండి. నేను ఇక్కడ వీడియో లింక్ కాపీ చేస్తున్నానండి. సో ఇలా ఆ వీడియో లింక్ నేను కాపీ చేసి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళానండి. సో గివ్ అవే విన్నర్స్ అనౌన్స్ చేసే వెబ్సైట్కి వెళ్ళి సో ఆ లింక్ నేను పేస్ట్ చేశానండి. కాపీ చేసిన లింక్ని పేస్ట్ చేశాను. సో దీంట్లో ఫిల్టర్స్ ఉంటాయని చెప్పాను కదా, డూప్లికేట్ యూజర్స్కి నేను ఫిల్టర్ పెట్టేశాను. సో తర్వాత సమ్ చేయాలి అండి. సో దాని తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాలి. నేను వీడియో తీస్తూ లైవ్లోనే విన్నర్ అనౌన్స్ చేస్తున్నానండి. దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ మాత్రం అస్సలు లేదండి. సో మీరు క్లియర్గా 1 by 1 స్టెప్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక చిన్న సమ్ చేయాలి అండి. సో సమ్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. గివ్ అవేలో ఫస్ట్ విన్నర్ ఎవరు వచ్చినా వేరే వాళ్ళు అస్సలు బాధపడకండి, మనకి ఇంకా చాలా రోజులు ఉన్నాయి. నేను వీక్లీ వన్స్ ఇస్తాను కదా గివ్ అవే. సో విన్నర్ అనౌన్స్ చేసే టైం రానే వచ్చేసింది. మోక్ష గారండి 9th లైక్. సో నైస్ ఎక్స్ప్లెనేషన్ అని కామెంట్ చేశారు. మోక్ష గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇలా ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ కూడా నా మెయిల్ ఐడికి సెండ్ చేయండి. నేను మెయిల్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి. సో గివ్ అవే విన్నర్ చూసారు కదా,
ఈ గివ్ అవే విన్నర్ వచ్చేసి నాకు మెయిల్ చేయండి. నేను మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్, అలాగే నేను ఇప్పుడు అనౌన్స్ చేసిన స్క్రీన్ షాట్, ఈ రెండు నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సో నేను వారిని అప్రోచ్ అవుతాను. సో గివ్ అవే, ఫస్ట్ గివ్ అవే వచ్చేసి చాలా బాగా జరిగిందండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సండే రోజు ఒక గివ్ అవే తీసుకుందాం. సో ఇన్ని రోజులు నేను పెట్టే వీడియోస్ అన్ని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ కమెంట్స్, లైక్స్ ఏ వీడియోకి వస్తాయో ఆ వీడియోలో నేను గివ్ అవే తీస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.